బట్టి నా మీద, నా కుటుంబం మీద, నా వ్యక్తిత్వం మీద నీ చెంచాగాలతోని నీ కార్యకర్తలతో అనేక ట్రోల్స్ చేయించావు. నేనైనా బాధపడలేదు. నేను నీ కుటుంబాన్ని అన్నావు, నీ కుటుంబాన్ని నేనేం అనలేదు. నాకు అలాంటి వ్యక్తిత్వం లేకపోవడం లేదు. నేను కుటుంబాన్ని అన్నంత నేను చులకనైన వ్యక్తిని కాదు. నేను అలాంటి క్యారెక్టర్ ఉన్నాను. నేను నీ కుటుంబాన్ని నేను అనలేదు. ఆ సౌమ్య వయసు నీ కూతురు వయసు ఉంటుందని చెప్పేసి అన్నాను. అది తప్పు కూడా కాదు. నీ వయసు ఎందుకంటే 57-58 సంవత్సరాలు. ఆవిడ వయసు నీ కూతురు వయసు ఉందా అన్నాను, కానీ నీ కుటుంబాన్ని ఎత్తలేదు. నేను అలాంటి వ్యక్తిత్వం లేనోని కాదు. నువ్వు ఇంకా నా మీద ఎన్ని ట్రోళ్ళు చేసినా, నా కుటుంబం మీద చేసినా నేను దానికి బాధపడలేదు. నువ్వు నిన్న వచ్చి నన్ను ఎంత చులకనగా మాట్లాడినా నేను దానికి బాధపడలేదు. కానీ నువ్వు ఒక మాట అన్నావు. ఏంటి? నీ పార్టీలో ఉండి నీతో ఉన్నటువంటి కేడర్, వాళ్ళు అన్నం తిన్నోళ్ళైనా, బట్ట కట్టిన వాళ్ళైనా, లేకపోతే కుటుంబంతోనైనా నీతోనే ఎవడుంటాడు, నీ పార్టీతోనే ఎవడుంటాడని అన్నావు. నా కేడర్ నిజంగా నాకు దేవుళ్ళు. నేను ఈరోజు దాన్ని ప్రతిఘటించి చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం ఎన్ని అవమానాలు భరించి, ఎన్ని కష్టాలున్నా, ఎంత డబ్బులు ఖర్చైనా ఈరోజు కేడర్ అనే వాళ్ళు నన్ను నిలబెట్టి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చుని పెట్టారు. వాళ్ళు నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోను. నువ్వు ఆ మాట అన్నావు. ఆ మాట కోసం నీ కేడర్ కూడా నీకు ఆ విషయంలో సపోర్ట్ చేయరు. ఆ మాట్లాడేటప్పుడు నేను నీ కేడర్ ముఖాలు చూశాను. ఎవరు కూడా నీకు సంతోషంగా లేరు. అది గుర్తుపెట్టుకోను. అంటే